మీరు ఎన్నో సంవత్సరాలుగా అదే నియోజకవర్గంలో పాతుకుపోయి ఉన్నారు. అలాంటిది మధు యాష్కి గారిని గెలిపించుకోవడంలో మల్లెడ్డి రామరెడ్డి గారు విఫలం అనుకోవచ్చా? 5 ఏళ్ళు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కూడా మధు యాష్కి గారిని ఒకవేళ నువ్వు ఇంట్రెస్ట్కి పోటీ చేయాలంటే ఆయన నేషనల్ లెవెల్లో 2 సార్లు ఎంపీ చేసినాడు. కాబట్టి ఆయన అడిగితే నాకు టికెట్ ఇయ్యరని నాకు క్లారిటీ ఉండే. నేను ఆయనకు చాలాసార్లు అడిగిన వచ్చి చేసేది ఉంటే ఒక 6 నెలలు ఏడాది ముందు వచ్చి పని చేసుకోండి. ఆయనకు బిజీ ఉండడంతో లేకపోతే పోటీ చేయాలనే ఆలోచన ఉండనో లేదు, కానీ లాస్ట్ 15 రోజుల ముందు వచ్చేసరికి టైం సరిపోలే. అందరినీ రీచ్ కాలేకపోయాడు, అందరిని కలవలేకపోయాడు. మేము కూడా నేను ఎల్బీ నగర్లో కానీ, మహేశ్వరంలో కానీ, ఇబ్రహీంపట్నంలో కానీ 3 నియోజకవర్గాలలో నాకున్న సోర్స్ అంతా ఉపయోగించి మేము అధికారంలోకి రావాలని చెప్పి కష్టపడి పనిచేసిన మాట వాస్తవం. ఇది ఇంటెలిజెన్స్ దగ్గర ఉంది, సీఎం గారి దగ్గర ఉంది, అందట్లో ఉంది. ఇవాళ వెనకటి రోజుల్లాగా ఊరికే పోయి మనం ఓట్లు అడిగేసే పరిస్థితి లేదు. జనాలకు అందుబాటులో ఉండాలి, 24 గంటలు అందుబాటులో ఉండాలి, సర్వీస్ చేయాలి, అన్ని విధాలుగా ఉంటేనే ఈరోజు ఎలక్షన్ అయ్యే పరిస్థితి ఉంది. రైట్. అదేవిధంగా రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మీరు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్పొరేషన్లో ఎటువంటి మార్పులు వచ్చాయంటే ఏం చెప్తారు? కార్తీక్, అందుకని చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేసిన కేసీఆర్ కుటుంబం మా కార్పొరేషన్లో కూడా 5,000 కోట్లు అప్పు చేసి పెట్టిపోయారు. మీ కార్పొరేషన్లో? మా కార్పొరేషన్లో 5,000 కోట్లు, ఇప్పుడు 3,000 కోట్లు. ప్రస్తుతం మీ కార్పొరేషన్లో బడ్జెట్ ఉందా, నిధులు ఉన్నాయా? ఏమీ లేవు. మొత్తం ఈ మా కార్పొరేషనే కాదు, మీరు ఏ కార్పొరేషన్ అన్న ముట్టుకోండి, మొత్తం అప్పులపాలే. ఇంకా అవన్నీ లెక్క చెప్పుకుంటే నిజంగా ఇవన్నీ అంటే జనాలకు రీచ్ కాలేకపోతుంది. అయితే కొడతారు కేసీఆర్. నిధులు లేని కార్పొరేషన్లకు చైర్మన్లు ఎందుకు సార్? మరి నిధులు లేని కార్పొరేషన్లకు చైర్మన్లు ఎందుకు? చైర్మన్లు అంటే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి కదా విత్ ఇన్ పార్టీలో. సమస్య మాకు ఇట్లా నాలాగా 47 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఆశపడ్డ వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకపోయారు. ఒకటైతే ఇవ్వాలి కదా. అయినా ఇలా మా కార్పొరేషన్లో ముఖ్యమంత్రి గారు ఇన్ని సమస్యలు ఉన్నా కానీ ఐఎమ్ మోడల్లో 13,000 కోట్లు టెండర్లు పిలిచారు. ఇప్పుడు ఇంకొక 15-20 రోజులు అయితే వర్క్లు స్టార్ట్ అవుతున్నాయి. పంచాయతీ రాజ్లో 8,000 కోట్లు టెండర్లు పిలిచారు. ఇవన్నీ అభివృద్ధిలో భాగం. ఇవన్నీ కంప్లీట్ అయితే తెలంగాణ రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయి. రోడ్లు డిజైన్ చేస్తున్నాం. మీరు చైర్మన్ అయిన తర్వాత మీ కార్పొరేషన్ నుంచి మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి అసలు? ఇప్పుడు మా కార్పొరేషన్ నుంచి అనుకోండి, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మేమేమన్నా ఫండ్స్ అడిగితే R&Bలో మాకేమో అడ్డం లేదు.